ఎవరు మనోధైర్యం కోల్పోరు, మరింత మనోధైర్యాన్ని పెంచుకుంటారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీర్చుకుంటున్నాడు. అంతేగా మమ్మల్ని లోపల పెడితే మేమెంత కక్ష తీర్చుకోవాలి? ఆలోచించుకో లోకేష్. మీ నాన్నని 53 రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు. నెల తరబడి లోపల ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెట్టిస్తావా? మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు. మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండటానికే వీల్లేని పరిస్థితి. మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మనోధైర్యాన్ని కోల్పోము. ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది, అందరినీ అన్నాం, వాళ్ళు చేసే క్రమంలో, మా మీద కేసులు పెట్టే క్రమంలో, మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో, మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం. దానిలో సందేహం లేదు. నెల రోజులు పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 16 ఏళ్ళు పెట్టుకుంటారా? జైల్లో పెట్టుకోండి, చూస్తాం సంగతి ఏంటో. జైల్లో ప్రాణాలు పోతాయా చూస్తాం, అది కూడా. ఏంటి అని సంఘ విద్రోహ శక్తి? అసలు జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి అండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అని రేపు మీ ఇంటికి పాల్గొనడానికి వచ్చారనుకో, ఏదైనా పని నుండి నీ మీద ఒక కథ పెట్టేస్తారు. పలానా సుబ్బారావు, పలానా వెంకయ్య, పలానా పుల్లయ్య జేబు దొంగ, ఆ దొంగ, ఈ దొంగ అని. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? రెంటపాళ్ళు వెళ్ళాడు. నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ అంట. పోయే కాలం కాకపోతే ఏముంది? వాళ్ళకి 40 ఎకరం పొలం ఉంది. 2 అన్నదమ్ములు, మంచి వ్యవసాయదారులు, కాంట్రాక్టులు చేస్తారు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. బెట్లు కట్టి డబ్బులు పోయేటప్పుడు ఊరేసుకున్నాడంట, చచ్చిపోయాడంట. గుట్టగాల్చి మొఖాలు వేశారు. సరే, తెనాలి వాళ్ళ సంగతి ఏదన్నా కానీ మేము వెళ్ళింది దేనికి? తెనాలిలో పోలీసులు రోడ్డు మీద అరికాళ్ళ మీద కొట్టినటువంటి ఒక అసాంఘికమైన చర్యకు పోలీసులు పాల్పడ్డారు. వాళ్ళు ఏమనాలి? పోలీసుల్ని ఏం చేయాలి? పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తప్పని చెప్పకూడదా? వాళ్ళ క్యారెక్టర్లు ఏమన్నా కానీ, ఒక దొంగని కొడతావా? ఒక రేపిస్ట్ కొడతావా? చట్టం ఉంది. కొట్టేదైతే కోర్టులు మానేసేయండి, ఎందుకు అనవసరం? పోలీసులు కోర్టులు మానేసేయండి, ఛార్జ్షీట్లు పెట్టడం మానేసేయండి, రిమాండ్ పంపడం మానేసేయండి, మీ సెల్లో వేసి కొట్టేసేయండి అందరు. నేను ఓకే. ఏందండి నాకు అర్థం కాలేదు. ఎస్, నేను చెప్తాను. రఫా గురించి మీరు కూడా అడిగేది. మొన్న రేవంత్ రెడ్డి ముందే మాట్లాడాయా? ఎవరు? అల్లు అర్జున్ ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు. రఫా 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 అని చెప్పాడా లేదా? కేసు పెట్టమని అతను. నేను చెప్తాను, నేను చెప్పేది అబ్బా, అది కూడా చెప్తాను. ఒక సినిమా డైలాగ్ని ఒకడెవడో అమాయకుడు కానీ ఇన్మేచుడు కానీ అటు పట్టుకున్నాడయ్యా. అదేమి రైట్ అని నేను అంటలా. అసలు నేను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అదేదో ప్రీ ప్లాన్గా పెట్టించామని నేను, జగన్ గారు, లేకపోతే ఆయన పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి, మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు. ఆయన చేత, ఆ కుర్రోడి చేత భార్గవ రెడ్డి పేరు చెప్పించారు, సుధీర్ భార్గవ రెడ్డి పేరు చెప్పించారు, కావాలని చెప్పించి ఆయన పెట్టారు. మేము చెబుతామండి ఆ పనులు, మేము చేస్తామండి ఆ పనులు. సరే, నేను అడుగుతున్నా, ఒక అమాయకుడు, ఇంకో విషయం తెలుసా మీకు? మీ పేరు చెప్పను ఇప్పుడు, అందుకే పేరు చెప్తే తేడాలు వస్తున్నాయి. ఏమో తెలుసా? అతను తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం సభ్యత్వం ఉందంట. అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టాడంటే ఏంటి? మీరు ఎక్కడికి పోతున్నారు? మీ ప్రభుత్వం. ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటుండే, మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్? ఎక్కడికి పోతున్నారా చంద్రబాబు?
అది కూడా రాశారా? అది కూడా అనుమానమేగా, అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు అదైతే ఆ అనుమానం ఒకటి, ఈ అనుమానం ఒకటి. ఆ తెలుగుదేశం వాళ్ళే పెట్టించి ఉండొచ్చు, లేకపోతే వాడికే కోపం వచ్చి పెట్టచ్చు. ఎట్లా కవరదు కదా. దేనైనా అనుమానం అయ్యా, మాకున్నటువంటి డౌట్. నువ్వు ఈ మాటలు మాట్లాడావంటే ఇది అనుమానం. నో 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 అది సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు. నేను చెప్పాక ఇందాక అల్లు అర్జున్ డైరెక్ట్ గానే చెప్పాడు రఫా అని. నువ్వు చూడయ్యా, నువ్వు చూడు, బాలకృష్ణ ఫోటోలు పెట్టి, బాలకృష్ణ చంద్రబాబు ఫోటోలు వేసి ఇవన్నీ చూపించడానికి ఇప్పుడు టైం లేదే. సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్న మాట వాస్తవం. వాటిని ఎవరు సమర్థించరు. నెంబర్ 1. ఇది జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను తీసుకెళ్లి ఆ కేసు ఏం కేసు పెట్టారండి నాకు అర్థం కాదా. రిమాండ్ పెడతారా? సరే, దీనిలో కాంట్రవర్షి ఉంది. నువ్వు అన్నట్టు వాడు తెలుగుదేశం అని ఒకళ్ళు, కాదు వైసీపీలో చేయడం ఒకడు. దిస్ ద కాంట్రవర్షియల్. వీ కాంట్ సే, వీ కాంట్ నో. మనకు తెలియదు. ఇంకా క్లారిటీ తీసుకోవడానికి వాడి పుట్టు పూర్వోత్తరాలు ఆపోటే వచ్చినాయ్యా. ఆ క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు చెప్పండి క్లారిటీ. తెలుగుదేశంలో వాడి సభ్యత్వం ఉందని వచ్చింది చూసావు నువ్వు. ఇవన్నీ ఔపటిస్తూ ఇవాళ ఏది నమ్మడానికి లేదయ్యా. ఎందుకంటే వాట్సాప్లో 190 ఇచ్చేస్తున్నాడు. ఏమి నమ్ముతాం మనం? దాన్ని ఫిక్స్ చేసుకుంటామా? నారాజు వదిలేమ్మా. చౌదరి లాంటి వ్యక్తి అంటే అయితే ఏంటి చెప్తామరుగా. ఆయన బుచ్చి చౌదరి కాదు, పిచ్చి చౌదరి. ఇవాళ నరకాలు అంటాడు, రేపు కొరకాలు అంటాడు. వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలు అన్నాడంటే నాకు అర్థం కాదా. వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు, అంతే కదా. దానిలో తప్పేంటి, సినిమా డైలాగ్ కదా అన్నాడు. ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు మెరకాయ నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి చౌదరి బుచ్చి చౌదరిని? పిచ్చెక్కినట్టుగా ఉంది అతనికి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మేము కేసు పెడితే తీసుకొచ్చేవాడు ఎవడే తీసుకునేది? ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తీసుకుంటాడా? ఒకవేళ తీసుకుంటే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరన్నా సిన్సియర్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇట్లా నరకాలు అన్నాయని తీసుకెళ్ళి ఇచ్చావు అనుకో, నగరం పాలెంలోనో లేకపోతే ఇంకో చోట మాబోటి ఇచ్చావు అనుకో, ముందు వాడు ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే. ఇట్లా ఉంది వ్యవహారం. మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉందా ఇవాళ? ఏంటి ఇచ్చినాడికి ఏం దిక్కులేదు. పబ్లిసిటీ సంఘం సార్ ఇచ్చినాడు, 2 ఇచ్చానయ్యా. ఏమయ్యా 2 ఇచ్చా. ఎక్కడ? ఏపేటది? పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీద, సదరు కిరాక్ ఆర్పీ గారి మీద, శ్రీ కిరాక్ ఆర్పీ గారి మీద, శ్రీ ఆయన పేరేంటి, సీమ రాజా మీద 2 కంప్లైంట్స్ ఇచ్చా. బుష్ నా మీద కేసులు పెడుతున్నారు. నా ఎలా నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఐ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు. సిఐ గారు వాళ్ళు నగరం పాలెం కాదు, నేను ఇచ్చింది ఇది, నిన్నొచ్చింది నగరం పాలెం. చెప్పాక ఇప్పుడు సెక్షన్లో విషయం ఆ సెక్షన్ చదివితే కానీ తెలియదు. రాత్రి చీకట్లో వచ్చి ఇచ్చారు, చూసుకోవాలి. ఇంకా సెక్షన్ చూడాలండి. ఇదే 223, 126, 189 ఇవన్నీ ఇచ్చారు, చూసి చెప్తాం. ఇలాగనే కదా. ఇంకోటి అది అరెస్ట్ చేసే సెక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసే సెక్షన్ కాదు కాబట్టి రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చారు. ఈ పైన 41 నోటీస్ తీసుకున్నాక రమ్మన్నారులే. ఈ పైన విధించిన షరతులు ఏవైనా మీరు ఉల్లంఘిస్తే కోర్టు వారి పర్మిషన్తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అన్నారు. ఎప్పుడూ అరెస్ట్ చేయాలని వాళ్ళ కోరిక ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఏం చేస్తాం? ఇంకా ఏం శర్మ గారు పారిపోయలేంగా. చెప్పాక ఇంత ముందు ఏమయ్యా ఇప్పుడు ఈ వయసులో వెళ్ళి ఏ రిసార్ట్లోనూ దాక్కుని 1 నెల తర్వాత పట్టుకుని ఇవన్నీ ఎందుకు? అయ్యా నీకు దండం పెడతానా? మేము ఇన్ని కేసులు పెట్టామంటాయా? మేము ఇంతమంది లోపల వేసామంటాయా?
ఎవరో కొన్ని కేసులు పెట్టారు. ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు, మన ఈయన పేరేంటి చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే మేము కేసులు పెట్టామా? కేసులు పెట్టకుండా లేవు. చట్ట ప్రకారం పోలీసులు కేసులు పెట్టారు. ఈయన నెల్లు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన పేరేంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు జైల్లో ఉన్నాడా, హాస్పిటల్లో ఉన్నాడు బారు ఫైల్స్ అని. ఎన్ని ఇవాళ ఒక ప్లాన్డ్గా కుట్రగా నన్ను అరెస్ట్ చేయరు. అప్పుడే నేను 4-5 నెలల దాకా బయటికి రాకుండా ఉండే కేసులు ఎన్ని పేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. ఎవరు వాయిస్ కేసులు పెట్టిన కొద్దికి పెరిగిద్ది, వాయిస్ కేసులు పెట్టిన కొద్దికి నా వాయిస్ పెరిగిద్ది. అర్థమైందా? నా బాధ, నా ఆవేదన పోలీసు వ్యవస్థ మీద కాదు, పోలీసుల మీద కాదు, పోలీసుని ప్రయోగిస్తున్న ప్రభుత్వ విధానం మీద. ఆ క్రమంలో పోలీసు వారి మీద కూడా మేము కేసులు పెడతాం క్రమం వచ్చినప్పుడు. పోలీస్ ఆర్ ది టాయ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లోకేష్. అలా టాయ్స్గా పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. కడం వాళ్ళని షిఫ్ట్ చేసేస్తారు. కొంతమంది సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు పాపం, వాళ్ళ మాట సీఏ వినడానికి లేదు. ఇంటే మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఒప్పుకోడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది డిఎస్పీ గారి దగ్గర నుంచి. డిఎస్పీ ఎవరు చెప్పారు? కన్నా గారి మీద కట్టామేమో. ఇంకా నయం, నేను ఆత్మహత్య చేసుకోవాలి 1 కోటి రూపాయల కోసం, నన్ను భవిస్తాను రమ్మని. కన్నా చెప్పాడా? ఎవరు? కన్నాకి వయసు రీత్యా బుచ్చి చౌదరి లాగే బుర్రపోయినట్టుంది. మనం ఏం చేస్తాం? అట్లా కాదండి, నీ ఓడి గుర్తుపెట్టుకో అబ్బాయి, పెట్టుకోమని ఒక కేసు పెట్టుకోమని బెట్టింగ్ పెట్టానని కన్నా లక్షణాన్ని రిపోర్ట్ ఇవ్వమను. కాదండి, కన్నా లక్షణాన్ని ఆయనకి తెలిసిన ఫ్యాక్ట్స్ మీద ఒక రిపోర్ట్ రాసి మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి ఇవ్వమని నేను కేసు కట్టాను నా మీద. అంతేగా. కన్నాకు కూడా వయసు పెరిగిన తర్వాత బుర్రపోయినట్టుంది బుచ్చి చౌదరి లాగా. నేను బెట్లు కట్టడం ఏంటి, కోటి పోవటం ఏంటి, ఇంకా ఊరేసుకోకుండా ఉండటం ఏంటి, లేకపోతే మందు దాకుండా ఉండటం ఏంటి, నన్ను పలచరా ఎన్ని కథలు చెప్తారు రేపు ఏదన్నా. ఎన్నో పిచ్చి మాటలు, పిచ్చి కథలు. ఇదిగో కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి, వాళ్ళ అబ్బాయిల గురించి మాట్లాడదలుచుకుంటే చాలా ఉంది. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. ఇంకోసారి కనుక్కో నేను బెట్ ఎక్కడ కట్టానో, లేకపోతే కంప్లైంట్ ఏంటో తీసుకెళ్ళి ఇవ్వమను. ఓకే.